ఆయన ఏమంటున్నాడు, ఓహో ఈయన మీ గురువు, ఈయన ముందొచ్చాడు, మీరు వెనకొచ్చారు, మీరందరూ ఒకటే, మీ కుడికాలు ఎడమ చేయి నరికి మొత్తం ఒక్కొక్కరిని ఆ తాటిబోధిలో ఏదైతే సిలువేపిస్తాను ఒక్కొక్కరిని అని చెప్పి రాజుగారు మళ్ళీ హెచ్చరిస్తున్నారు. అప్పుడు రాజుగారికి వీళ్ళు చెప్తున్నారు, ఎలాంటి మంత్రగాడైనా, ఈ విషయం చెప్పిన తర్వాత నేను ఇంకో 2-3 మాటలు చెప్పి ముగిస్తాను, సమయాభావం ఉంది కాబట్టి మరొకసారి మళ్ళీ తెలుసుకుందాం. అయితే ఒక మంత్రగాడి యొక్క మంత్ర విద్యకి ఇంకొక మంత్రగాడి యొక్క మంత్ర విద్యకి అధికంగా చూపిస్తాడు తప్ప, అర్థమవుతుందా, ఇతను తక్కువ చూపిస్తే అతను ఎక్కువ చూపిస్తాడు, ఇంకొకతను ఎక్కువ చూపిస్తాడు, గొప్పగా చూపిస్తాడు, ప్రదర్శిస్తాడు తప్ప ఒకడి మంత్ర విద్యని ఇంకొకటి మంత్ర విద్య మింగివేయదు. అర్థమవుతుందా? దైవశక్తికి మంత్రశక్తికి తేడా ఇది అని చెప్పి మంత్రగాళ్ళందరికీ అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఒక్కసారే వాళ్ళు ఇది మంత్ర విద్య కాదు దైవశక్తి అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు నమ్మేశారు, అమ్మటే సాష్టాంగంలో పడారు. మోషే గారి దేవుడే మా దేవుడు, దేవుడు ఒక్కడే.